తెలుసు. నేను ఒక చిన్న టీవీలో వెంట్రులోక్విజం చేసేవాడిని. వెంట్రులోక్విజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని. అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజు గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే ధనరాజు గారు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నీలాంటి కుర్రోడు అక్కడ అవసరం అంటే అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను. వాళ్ళు రాసుకుంటుంటే టీలు అందియడం, వాటర్ బాటిల్ అందియడం, అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలో అప్పటికి ఫిలప్ అయిపోయారు కళాకారులందరూ. నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు, ఆయన టీంలో నన్ను పెట్టియటం, ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది. అలా ధనరాజు గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించారు. అక్కడ నుంచి ఇంకా టేక్ ఆఫ్ చేయటం జరిగింది. అది కేవలం అదంతా కూడా మా రాళ్ళపల్లి గారి ఆయన మా గురుగారి ఆశీస్సులేనండి. ఎందుకంటే ఒక భాష మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మనకన్నా ముందు మన ఆలోచన వెళ్తుందంట. అవును, అది ఎందువల్ల అని అడిగాను గురుగారిని. అంటే ఒక ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైందంటే మనసు. ఒక పేరు చెప్పగానే ఆ మనసు చెప్తుందంట వాడు ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకన్నా ముందు స్కాన్ చేసేస్తుంది. సో మనం వెళ్ళినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది, వెళ్ళకపోయినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది. సో మనం వెళ్ళి వస్తే మన జ్ఞాపకాలను పదినంగా అక్కడికి వదిలేసి రావాలి అనే మాట ఆయన చెప్పారు. అది నేను ఒక 10 సంవత్సరాలుగా నేను అది పాటిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నా వయసుకి నేను అన్నీ వదిలేసి నేను మా సుజీ నాది కూడా అంటే ఈ ప్రేమ విషయం కూడా నా శ్మశానంలోనే జరిగింది. నేను ఎక్కువ శ్మశానంలో ఉండటం, నేను ఉండడం అంటే నా వ్యక్తిగతంగా నేను శ్మశానంలో ఎక్కువ శివుడికి నాకెందుకు అక్కడ ప్రశాంతత అని అక్కడ ఉండటం వల్ల మా గురుగారు రాళ్ళపల్లి గారు అలా కాదని చెప్పి ఆయనే నాకు మళ్ళీ ఈ నాటకము ఇవి అటు తిప్పేవాడు బాగా. బట్ ఎందుకు స్వామి అంతటి వైరాగ్యం మీకు చిన్న వయసులో? వైరాగ్యం అని కాదు, బాగుంటుంది అక్కడ శ్మశానంలో. బాగుంటుంది చాలా. ఏ విధంగా బాగుంటుంది స్వామి? అన్ని రకాలుగా. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను శ్మశానంలోకి వెళ్ళాలనుకోండి, ముందు ఫస్ట్ భయం కలగొచ్చు, తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి, ఇవన్నీ తీసేసి వెళ్తే మీకు ఇవి పెట్టుకొని వెళ్ళలేము అక్కడికి. ఇవేమీ లేకుండా వెళ్ళి ఒక గంట కూర్చుంటే జీవితం అర్థమైపోతుంది. ఈ జీవితమేనా, దీనికోసం మనం నేను చేస్తున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. అంతే. ఆ తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? ఏది శాశ్వతం కాదని అని కాదు. ఆ విధంగా మీరు మీ స్పిరిచువల్గా లోపల అలా ఉంటూ బయటికి మంచి ఎంటర్టైనర్, మిమిక్రీ ఆర్టిస్ట్గా. అదొకటి అని ఎవరిని అంటే నొప్పించకూడదు అన్నది ఒకటి పెట్టుకున్నాం మా గురుగారు చెప్పినట్టు ప్రకారం. పాపం ఆయన పోయిన తర్వాత వారు కాలం చేసిన తర్వాత ఇంకా అది నేను శ్మశానానికి వెళ్ళడం, కాశీకి వెళ్ళి ఇంకా అది వదిలేసా, వెళ్ళట్లేదు ఇంకా. అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకూడదని ఒకటి పెట్టుకొని ఉండే. దాని తర్వాత ఇంకా అనుకోకుండా నా జీవిత పరిణామంలో ఆవిడ శ్మశానంలో ఏం చేస్తున్నారు స్వామి అప్పుడు? మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా. మీ అక్కడికి ఆవిడని మీరే తీసుకెళ్ళారు. ఓకే స్వామి. అడుగుతారా? అందరూ పార్కులకు వెళ్తారు, మీ శ్మశానాన్ని తీసుకెళ్లారు సుజాత గారిని. బట్ ఆవిడ రావడం మీతోటి ఖచ్చితంగా ఎంత మనసు పెట్టి నమ్మకం పెడితే వస్తారు. అందుకే నేను వారిని చేసుకోవడం జరిగింది. అంతే. మంచి పని, మంచి మాట చెప్పారు. మీ కళ్ళు చెమరుస్తున్నాయి. అంటే ఆమె పేరు ఇస్తే వస్తాయి అట్లా. అంతేనా? వస్తాయి. బాబోయ్, అయితే మరి అయ్యో బాబోయ్ అవ్వలేదు, నేను మిమ్మల్ని చూసి అవుతున్నాను. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతలే, అంతే కదా. పుట్టుక చావు మాటున నూరాసేను దుటి రాతలే, అంతే కదా. మీరు అదే అలా అనుకునే శ్మశానానికి వెళ్ళి శివుడికి దగ్గర అవ్వాలని ట్రై చేశారు. శివుడికి కాదు, అక్కడ కాటికాపరి నాకు బెస్ట్ ఫ్రెండ్ బాలయ్య అని, ఆయన నాకు ఫ్రెండ్. ఎప్పుడు ఫోన్ చేసేవాడు టైం కాగానే, శవం వచ్చింది రానేవాడు. అదేందో అంటే అది కాలేంత వరకు అక్కడ పక్కన నేను ఉండాలి, ఏదో చెప్తూ కథలు చెప్తూ వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. అట్లా నాకు కాటికాపర్ ఫ్రెండ్. హరిశ్చంద్ర ఘాట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాటకంలో అట్లా నాకు తన ఫ్రెండ్ బాగా క్లోజ్. మహాప్రస్థానం ఇక్కడే ఉంటుంది. బాగుంది స్వామి, చాలా అన్యూజువల్ ప్రయాణం ఇది స్వామి. ఇప్పుడు కేసీఆర్ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ కుర్రాడి గురించే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది స్వామి? కథ నేను మిమిక్రీ చేస్తున్న ప్రయాణంలో నేను ఎంతో మందికి కథ రాసుకొని చెప్పాను. బేసికల్లీ మిమిక్రీ ఆర్టిస్టా, జబర్దస్త్ కళాకారుల మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలియకుండానే ఒక విజిటింగ్ కార్డు ఉన్నట్టు మనకి గేట్లు ఓపెన్ అవుతాయి, మన కొత్త పరిచయాలు అవసరం లేదు. అలా నేను చాలామంది దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది, కానీ ఎవరు సాహసించలేకపోయారు. కొంతమంది అయ్యారు, కానీ కథని ఇంకో రకంగా చేస్తే, ఇంకో రకంగా చేయాల్సి వస్తే అనే తప్ప దీన్ని ఇలానే చేయాలని నమ్ముకున్న వ్యక్తులు చాలా కొంతమందే నాకు దొరికారు. సో లాస్ట్కి ఫైనల్కి అటు ఇటు అవ్వకుండా నాకు కొంతమంది ఇచ్చిన సజెషన్, నువ్వే ఎందుకు చేయకూడదు, నీ కథ నువ్వు ఇన్ని రాళ్ళు తిరుగుతున్నావు, ఎప్పుడన్నా నువ్వే చేయొచ్చని ఆలోచించావా అని అంటే, నాకు అంత డేర్ స్టెప్లే, నాకు డైరెక్షన్ చేయాలని ఇష్టం బేసికల్లీ.
ఎందుకంటే మా రాళ్ళపల్లి గారు 2-3 నాటకాలు లాస్ట్ ఆయన కాలం చేసేటప్పుడు 2-3 బాగా ఇప్పుడు వచ్చి కొన్ని నాటకాలు నేనే దగ్గరుండి మెయిన్ క్యారెక్టర్గా చేస్తూ నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అక్కడ డైరెక్షన్ చేయాలి అని. సో అలా రాసుకున్న కథ, అనుకున్న కథ అది తిరిగి 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 నాకే అయ్యింది. అంటే నా సినిమాకి నేనే ప్రమిదనై ఒత్తునై నూనె పోసి వెలిగించుకున్నా. వెలిగితే నలుగురికి వెలిగినిస్తాం, ఆరితే ఒకళ్ళు ఆరిపోతాం అంతే. ఇంకా ఏంటి స్వామి థియేట్రికల్ రిలీజ్కి ప్లాన్ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అయ్యో, మీరు ఇప్పుడు న్యూస్ అన్ని చూసుంటారు. నన్ను ఎవరైతే వెనక్కి లాగాలనుకొని ప్రయత్నించారో వాళ్ళకు కూడా థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా నేను డిస్ట్రిబ్యూటర్లకి షో వేస్తుండగానే 15 నిమిషాల్లోనే నాకు కాల్ వచ్చి ఇది ఆపే అంటూ దీప ఆర్ట్స్ వాళ్ళు మొన్న అమరన్ సినిమా చేశారు. వాళ్ళు ఈ సినిమా తీసుకొని తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియా వచ్చేసి సదరన్ స్పైస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు, యూఎస్లో వచ్చి టెక్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఒక రాకేష్ అనే ఒక చిన్న కుర్రోడు, వరంగల్లో ప్రస్తావన అయిన కుర్రోడి జీవితం రేపు 22వ తారీఖున ఆ బొమ్మ పడబోతుంది అనమాట. ఎంత హ్యాపీ కదా, ఎంత పెద్ద ప్రయాణం అది, చాలా పెద్ద ప్రయాణం అది. సో ఈ సినిమాలో ఈ కుర్రాడి కథ చెప్పేటప్పుడు ఏంటి కథ ఇతివృత్తం ఏంటి, ఏం జరుగుతుంది? వాడు ఆ ఊరికి అంటే బేసికల్లీ స్వామి ఆ అంటే నేను అనుకున్నది ఫస్ట్ ఇది అవార్డుకి, ఎట్టి పరిస్థితుల్లో అవార్డుకి వెళ్ళాలనే కల్ట్లోనే తీశాను. మనకి మరాఠీ సినిమాలు ఉన్నాయి, అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో కొన్ని సినిమాస్ వస్తూ ఉంటాయి. ఆ కల్ట్ ఇక్కడ లేదు యాక్చువల్లీ. అంటే ఉంది అంటే అంటే లేదు అనకూడదు, కానీ చేస్తాం, కానీ మనం నిజాయితీగా చేయలేం. ఇక్కడ నాకేంటంటే నా డబ్బు నేను పెట్టుకున్నా, నా ఇల్లు తాకట్టు పెట్టి నేను సినిమా తీసుకున్నాను కాబట్టి నా స్వాతంత్రం నాకుంది, నేను చేయగలను. సో ఎవరికి నేను ప్రత్యేకంగా నేను జవాబుదారిని అయితే ఇక్కడ కాదు. అందువల్లనే స్వేచ్ఛగా నేనేమనుకున్నానో, నేనేం రాసుకున్నానో దాన్ని పరిపూర్ణంగా తీయగలిగాను. అది దాని తర్వాత ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది గరుడవేగ అంజీ గారు, ప్రముఖ డిఓపి ఆయన. ఇంతకుముందు గరుడవేగ అనే ఒక సినిమాని చేశారు. దాని తర్వాత బుజ్జి ఇలారా, దాని తర్వాత 10th క్లాస్ డైరీ, తమిళ్లో ఒక 15 సినిమాలు. వారికి కథ నచ్చి ఇందులో కూడా మళ్ళీ ధనరాజ్ గారే ఉన్నారు. ధనరాజ్ గారే డైరెక్షన్ చేయాలి, నేను చేయకపోతే. నేను ఇదంతా ట్యాకిల్ చేయలేకపోతున్నాను నా పిట్టంత ప్రాణం పెట్టుకొని. వారు ఫోటోగ్రఫీ చేస్తూ వెంటనే డైరెక్షన్ కూడా నేను చేసి పెడతాను, చేసి పెట్టడం. నాకు ఆ ప్రింట్లో, ఆ వామ్ ప్రింట్లోను సో డైరెక్షన్ కూడా ఆయన చేశారు. మొత్తం అన్నీ చేసి ఇచ్చారు పాపం. ఇక్కడ మీ స్టూడియోలో ఇప్పుడు ఉన్నాను కదా, అక్కడ అన్నీ ఆయనే చూసుకుంటూ ఉన్నారు, ఫైనల్ మిక్సింగ్ కానీ అన్నీ కానీ. సో అంత బ్రహ్మాండంగా రేపు స్క్రీన్ మీద చూస్తే చక్కటి పల్లెతో పాటు ఒక తెలియని ఒక లైట్ వామిష్ ఆఫ్ ప్రింట్ కనపడుతూ ఉంటుంది. అది మనం ఒక మరాఠీ మాల్గుడీస్ కథలు అని పాతలుగా అలా చూసుంటాం. ఆ టైప్ ఆఫ్లో ఆ సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. డెఫినెట్లీ. అందులో మీరు థియేటరు రాళ్లపల్లి గారి శిష్యరికం చేశారు కాబట్టి మరి చెప్పక్కర్లేదు, ఎక్కడో ఉంటాయి. మళ్ళీ మా భరణి గారు ఉన్నారు. భరణి గారు ఎన్నిసార్లు ప్రతి ఇంటర్వ్యూలో రాళ్లపల్లి గారి పేరు లేదు, ప్రస్తావన ఉండదు. సో భరణి గారు చూసారా ఈ సినిమా? ఇంతకీ చూడడం ఏంటండి, ఆయన నటించారు ఇందులో. ఇందులో కర్త, క్రియ, కర్మ, అయ్యో చెప్పలేదు. అందుకే ఇందులో మొత్తం ఆయన వారి మార్గ నిర్దేశకాల మీదనే మా గురుగారి ఫోటో మాత్రమే వేసాను. వారు లేకపోయినా వారు ఉన్నారనుకొని ఈ సినిమా చేశాను. రాళ్ళపల్లి గారు అంటే నేను ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ చూడాలనుకున్న వ్యక్తి రాళ్ళపల్లి గారండి. ఆయన కోసమే నేను ఇల్లు కొన్నది మణికొండలో. ఎట్టి పరిస్థితుల్లో కళాకారుడికి ఇల్లు ఉండాలిరా, తిన్నా తినకపోయినా మనం ఏం వేసుకున్నా మన ఇల్లు మనం ఉంటే చాలరా, ఓ కాయో పప్పో ఉప్పో ఎవరో ఒకళ్ళు ఇస్తారు, వండుకోవడానికో ప్రదేశం కావాలి, అది నీ ఇల్లు. అలా నా ఇంటి ఫస్ట్కి వచ్చిన వ్యక్తి రాళ్ళపల్లి గారు. నేను కొన్న తర్వాత అలా ఆనందపడిన వ్యక్తి. దాని తర్వాత మా గురువు గారు లేరన్న ఒక అది బాధ అనకూడదు, వారితో పాటు నాకు ఆయన ఇచ్చెళ్ళారనమాట రాళ్ళపల్లి గారు. మీరు ఆ పోస్టర్ చూస్తే చాలా అంటే అంత పెద్ద ఆయన నా సినిమాకి దిగి వచ్చి చెప్పొచ్చో చెప్పకూడదో, నీ సినిమాకి నేను చేస్తున్నానని వెనకుండి స్క్రిప్ట్ని, రైటింగ్ని సరిచేస్తూ నాకు కొన్ని డేట్స్ ఇచ్చాడు, కొన్ని రోజులు. కేశవచంద్ర రమావత్ అలా ఉంది అంటే అది భరణి గారు ఉన్నారు, మా గురుగారు. భరణి గారు అండ్ అక్కడ ధనరాజ్ గారు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఆయన మన ఇంకో మిమిక్రీ ఆర్టిస్ట్ లోహిత్ కుమార్ గారు, లోహిత్ గారు. అటు మా వరంగల్ మల్లి కళాకారులు మై మధు గారు, వాళ్ళు బలగంతో మంచి పేరు సంపాదించారు. ఇటు చూస్తే కింద తాగుబోతు రమేష్ గారు, మా వైఫ్ జోర్దార్ సుజాత గారు. స్వామి ఒకటి చెప్పనా, అసలు మీకు ఈ పోస్టర్ కలర్ స్కీమ్ చూస్తే తెలిసిపోతుంది మీ క్లాస్ అండ్ క్వాలిటీ ఏంటని చెప్పి. అద్భుతం.
థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అంతా నేను చెప్పిన కదా శివుడు అట్లా ఆ. ఆర్కెస్ట్రేట్ చేయించి అలా ఆయన నా జీవితాన్ని భరణి గారు నిజ జీవితంలో అలా తిప్పారు, ఈ సినిమాలో కూడా ఆయన మలుపు తిప్పుతారు నా సినిమా. మీకు అన్ని ఆశీస్సులు ఉన్నాయి బాగా, అందరి పెద్దవాళ్ళ ఆశీస్సులు. లేకపోతే ఈ చిన్న వయసులో నేను ఇంత పెద్ద సినిమా నేను చేయలేను స్వామి. అందరి సహాయ సహకారాలతో ఒక వ్యక్తి ఒక కాల్ షీట్ తీసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా 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 చాలా. అయినా మీకేంటి బ్యాక్గ్రౌండ్, నీ ఇదేంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగే రోజుల్లో ఇలా మీకు అన్నీ కలిసి రావడం అనేది తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు. బాగుంది స్వామి. అయితే మరి కేశవచంద్ర రమావత్ అనే ఈ వ్యక్తి, అతని తత్వం ఏంటి, ఇదేంటి, ఏ జానర్ కింద వస్తుంది? ఏమి తెలియని ఒక లంబాడి కుర్రోడు. అతను ఏం చేస్తాడు? పొద్దున్న లేచి పట్టు తేనె, జొన్న రొట్ట, సరదాగా మేకలతో తిరిగే ఒక చిన్న కాపరి, అంతే. ఈ 3 తరాలు తప్ప ఏమీ తెలియదు. అడవిలో ఏ చెట్టుకు తెలుస్తుందో తనకే తెలుస్తుంది, ఏ పుట్టకు తెలుస్తుందో తనకే తెలుస్తుంది, ఎక్కడ ఒక పట్టు తేనె దొరుకుతుందో ఈయనకే తెలుస్తుంది. ఆ లంబాడి వాళ్ళు అంతేనండి. వాళ్ళు ఇప్పటికీ కూడా, అందుకే నాకు కాశర్ల శ్యామ్ గారు నాకు ఇప్పుడున్న బిజీలో నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు. దీనికి ఓ పాట ఒక 4 లైన్లు అనండి స్వామి. జంబాయి జంబాయి జంబాయిరో, ఈ జంగల్ తల్లే నాకు మరో ఢిల్లీ ముంబైరో అన్నాడు ఆయన. అంటే ఈ జంగలే నాకు ఢిల్లీ ముంబైరో అని. ఆయన చూడడానికి ఒళ్ళు కొంచెం లంబాడి వాళ్ళందరిది కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ ఆ మనసులో మాత్రం ఉండేది పట్టుతేనే అని గొప్ప వాక్యాలు ఇచ్చారు ఆయన. చాలా చాలా. అయితే అందరూ మీరు అనుకోకుండా దిగ్గజాలందరూ కలిసి అందరున్నారు, వచ్చేసారు. మను గారు నాకు తెలియకుండానే నాకు జబర్దస్త్ జడ్జి ఆయన. నేను వెళ్ళాడగానే పాట పాడాడు ఆయన, ఒక రూపాయి ఛార్జ్ చేయకుండా. కల్పన స్వామి, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళందరూ కూడా. నేను ఇందులో గోరెటెంకన్న గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అంటే నేను నరకం చూపించాను అని కాదని, అది నా బాధ్యతలో ఉన్నాను కాబట్టి ఆయన్ని పట్టుకొని వేధించాను. ఇందులో టైటిల్ సాంగే తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి ఆ విస్తీర్ణతో కూడిన ఒక్కొక్క జిల్లా గురించి పొగడటం, దాని తర్వాత కవులు కళాకారులు వారి యొక్క గుణగణాలను పొగుడుతూ ఒక పాట, స్వరగతులు పదగతులు పల్లవించిన నేల తేనె రాగాల తెలంగాణ. ఆ పాట మీకు విషయం చెప్పను, సీక్రెట్ చెప్పనా? ఆ పాట నేను గోరటంకన్ గారు రికార్డ్ చేసి నాకు చెప్పారు. స్వరగతులు పదజతులు పల్లవించిన, ఇది మీ ముందు ఆయన ప్రస్తావించమని కూడా. పదగతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ. దీన్ని నాకు ఒక ఉద్యమ తాకిడిని తాకిచ్చాడు దీనికి. దాన్ని తాకి అని వెళ్ళి దాని తర్వాత కవియోగి అని అందరు కవులు, మా గురువుగారు నేళ్ల వేణుమాధవ్ గారి నుంచి, శ్రీనారెడ్డి గారి నుంచి, అటు చిత్ర పరిశ్రమకు వస్తే కాంతారావు గారి నుంచి, ప్రభాకర్ గారు, శంకర్ గారి దగ్గర నుంచి, ఆనాటి మా భూమి పాత్రక పోషించినటువంటి దర్శక దిగ్గజాల నుంచి ఆ మొదటి పాటలు అందరినీ గుర్తు చేశారు ప్రస్తావన. సో ఈ విషయం నాకు చెప్పారు గోరెడ్డి గారే. సారీ, నేను వారు నా చేత పాడించడం, నాకు అవకాశం ఇవ్వడం, నేను ఒక మైక్లో వారితో కలిసి పాడడం అన్నది చాలా గొప్ప అవకాశం. అది నేను శాస్త్రీయ నేపథ్యం, ఆయన పూర్తిగా ఈ జానపద నేపథ్యంలో, రెండు కలిసి ఒక రాగం ఈ రాగంలో. ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారి వినండి, అది విని ఒకసారి సార్కి ఫోన్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా వారిని ఎప్పుడు కలిసినా ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎంత గొప్ప, అటు మను గారు వాయిస్, ఇటు కల్పన గారి వాయిస్, ఇటు మను గారు మధ్యలో గోరేటెంకన్న అని ఆయన పాడుతూ ఉంటే చాలా, అంటే ఈ వయసుకి నాకు ఈ పాట గొప్పతనం నేను చేసేటప్పుడు కన్నా కేసీఆర్ గారు ముందు కూర్చొని ఈ పాట వారే రిలీజ్ చేశారు. నీ వయసు ఎంత అని. కేసీఆర్ గారు ఇంతకి ఇప్పుడు కేశవచంద్ర రమావత్ లేకపోతే మన పెద్ద సార్ కేసీఆర్ ఆయన పిలిపించుకున్నారు. ఈ పాట వెళ్తూ విన్నారంట, ఎవరో వింటుంటే ఏంది అది దూరం ఆయన బస్సులో ఎవరికో ఇచ్చి, ఆయన వెళ్ళేటప్పుడు కొంచెం నా పాట ప్లే చేయండి అని చెప్తే ఆయన వెళ్తున్న టైంలో నా పాట ప్లే చేశారు. విని బ్రహ్మాండంగా ఉంది. ఎవరు అంటే, సార్ ఇట్లా మీ పేరు మీద సినిమా చేస్తున్నారు సార్ కుర్రోడు, పిలిపియండి అంటే నంది హిల్స్కి వెళ్ళా ఇమీడియట్గా. నీ వయసు ఎంత అన్నాడు. సార్ జస్ట్ 29 30 రాబోతున్నాయి. ఎవరిచ్చారు ఈ పాట? గోరెటెంకంటారు. ఆయన పిలిపి అంటే గంటలు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏదని. ఇని ఈ పాటని ఇలా కాదు, ఇంకో రకంగా మనం కొన్ని మార్పులు చేర్పులతో చేద్దామని ఆయనే పెన్ను పేపర్ పెట్టుకొని చక్కగా ఆ పాటను మొత్తం మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేసి నాకు ఆయనతో ఒక 6 గంటలు 7 గంటలు కూర్చునే అవకాశం, అదృష్టం నా వయసుకి. అంత గొప్ప దేశపతి శ్రీనివాసరావు గారు, దాని తర్వాత పక్కన పెడితే గోరెటెంకన్నా, ఇటు పక్కన పెడితే సంతోష్ కుమార్, అందరు ఉన్నారు. అందులో మీ స్థానంలో కేసీఆర్ గారు. దీన్ని అట్లా కాదా, దీన్ని ఇంకా ఇంకొంచెం కవి యోగి, ఇంకొంచెం యోగి, ఇంకెవరు ఉన్నారు, ఇంకా చాలామంది కవులు ఉన్నారు, పేరు చెప్పండి, ఆమె ఉండాలి, ఆమె పేరు రాయండి, ఆమె ఉండాలి అని చెప్పి అందరు కవులు కళాకారులు ఎవ్వరూ మిస్ చేయలేదు ఇందులో.